మూడు రోజులు హాస్పిటల్ ఉంటే గ్లౌజ్ ఇలా మౌస్ మా ఓన్ గవర్నమెంట్ హాస్పిటల్ 3 రోజులు ఉంటే 3 రోజులు ఇక్కడ దగ్గరలో ఉన్నది కాబట్టి అందుబాటులో ఇప్పుడు మేము తీసుకొచ్చారు ఫుడ్ కానీ ఒక ఏదైనా సరే తలసరిట్టు కానీ ఎంతమంది ఉన్నారు ఏంటన్నా వచ్చి ఒక నర్స్ అయినా సరే వచ్చి కనుక్కున్నారా? లేదు, ఇది పోతే సక్సెస్ అవ్వని పోతే పోని అని చెప్పి వదిలి మేము ఏమనుకోవాలా? ఇలా ఇంటికానికి ఫోన్ చేస్తుంటే మాట్లాడతాం మాకే పై వేస్తుంది సార్. కానీ మీరే చెప్పాలా నాయ? ఇప్పుడు సార్లు వచ్చింది కాబట్టి ఒక నర్స్ వచ్చి మాట్లాడింది. అక్కడ 3 రోజుల నుంచి ఎవరు మాట్లాడినారు? మేము ఉన్నాం మా ఇంట్లో వాళ్ళు డౌట్. ఒక వారం క్రితము ఇదే హాస్పిటల్లో ఒక డెలివరీ పేషెంట్ వస్తే ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయాలన్నారు. అదే పేషెంట్ కాళాశ్రీలో పోతే ఫ్రీ డెలివరీ అయింది. అంటే ఈ హాస్పిటల్లో ఉంది, అక్కడ ఆ హాస్పిటల్ అవుతుందా? వీళ్ళకి మాత్రం ప్రాణ భయం, అంత భయమా? ప్రజలు ఎట్ట పోయినా పర్వాలేదు వీళ్ళ జీతాలు తీసుకోవటం లేదా? ఆ సమయానికి హాస్పిటల్ దేనికి వస్తున్నారు వీళ్ళు? చిమ్మే వాళ్ళు తప్పక మా దగ్గరికి ఇంకే ఒక్కరు రాలా మా దగ్గరికి. ఎలా చూస్తారు? నిన్న సాయంత్రం ఒక నర్స్ వచ్చింది, ఆమె వచ్చి అడిగింది, ఆయన అన్నం తిన్నారా లేదా? ఆమె ఏం మేడం మీరు ఏమి వేసుకోలేదు, మాస్క్ మాత్రం కట్టుకున్నారంటే అదేముంది కానీ ఆయన అదేముంది అని ఆమె వచ్చి అడిగింది. ఇంతలో డాక్టర్లు చదివి ఎంబీబీఎస్ చేస్తే దేనికి ఇల్లు? దేనికి సార్? దగ్గు జలుబుకు మాత్రం ఇచ్చేదానికి ఇల్లు ఉండేదా? సిగ్గుండాలి కొంచెం ఉన్న హాస్పిటల్ కి. ఇప్పుడు హాస్పిటల్ పంపిస్తున్నారు. అక్కడ మన పరిస్థితి అర్థం కాలేదు. ఎక్కడే మరి చూస్తున్నారు. ఉన్నూరులోనే మమ్మల్ని పట్టించుకునే నాదులు ఎవరు? ఇక్కడ కదా సూళ్ళు పెట్టడం కదా 3 రోజులు చిన్న వస్తా కదా ఇక్కడ ఫుడ్ తెచ్చుకోవాలి. ఎల్లక్కడ ఫుడ్ తెప్పించుకోవాలి. ఒక నీళ్లు తెప్పించుకోవాలన్నా మైలకాన్ని తెప్పించుకుంటున్నాం. మధ్యాహ్నం 10 మంది ఉంటే నైట్ 10 మంది ఉంటే 5 పొరోటా పంపిస్తారు, 5 చపాతీ. 10 మందికి 5 చపాతీ ఎలా తినాలో చెప్పండి. పొరోటాలు ఒక చపాతీ తినే శరీరాలు 10 మందికి 5 చపాతీ ఎలా తినాలో చెప్పాలి. ఇమ్యూనిటీ పెంచుకోండి అంటారు, బలంగా తినాలంటారు. ఒక చపాతీ పంపించి ఇద్దరు తినాలంటే ఎట్ట తినాలా? ఈ మున్సిపాలిటీ కమిషనర్ కొంచెం అన్న బుద్ధి ఉందా? జనాలు ఎట్ట పోయినా పర్వాలేదు, నేను పిచికారీ చేసినాను, మీకు ఏ టు జెడ్ అన్ని చూస్తాను. మున్సిపాలిటీలో అయినా సరే, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే, చిమ్మే వాళ్ళు తప్పక ఇంకెవ్వరు పనిచేయటం లే. చిమ్మే వాళ్ళు తప్పక ఇంకెవ్వరు పనిచేయటం. మున్సిపాలిటీలో అయినా కమిషనర్ రోజు నాయుడుపేటకు పోయేసి వస్తాడు, రోజు ఏం చెప్పించుకురాడా? ఊరు నుంచి వస్తున్నారు, అదేమంటే వాళ్ళ పేరు మీద లాడ్జీలో ఒక రూమ్ తీసేసేది, రోజు కారు వేసుకొని పోయేది. టోల్గేట్ల సీసీ కెమెరా దీంట్లో వస్తుంది, రోజు ఆ కారు పోతుందా లేదని నాయుడుపేటకి వాడు చెప్పించుకుని వస్తే ఎవరికి వస్తుంది? సార్? మనకే కదా వచ్చేది. మీరు డ్యూటీలు చేస్తున్నారు, మీకు వస్తుంది. మీ ద్వారా అందరూ స్ప్రెడ్ అవుతుందా? రోజు కమిషనర్ వచ్చి మాట్లాడుతున్నాడా లేదా మీతో? ఇప్పుడు అంబులెన్స్ క్లీన్ చేయరు, ఎట్ట ఎక్కాలి మేము? చచ్చిపోవాలా? చెప్పండి సార్, ఒకసారి అడగండి కిరణ్ సార్, ఒకసారి అడగండి సార్. అక్కడ నిన్న కూడా కరోనా పేషెంట్ ఆ బండిలోనే తీసుకోపోయింది. క్లీనింగ్ లో ఏమీ లేదు. ఇప్పుడు ఇంకొక బ్యాచ్